ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కొన్ని శారీస్ చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఓన్లీ క్యాటలాగ్ శారీస్ అండ్ మిగిలినవి కూడా ఇవాళ చూపిస్తున్నాను. వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు ఈ కింద ఇస్తామంటే స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూడండి. ఇప్పుడు శారీస్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం క్యాటలాగ్స్ చూద్దాము. ఇది క్యాటలాగ్ లెమన్ కలర్ అనమాట. ఇదన్నీ కూడా కట్ వర్క్ వస్తాయి ఇట్లాగా. అయితే వీటి బ్లౌజెస్ మొత్తం కూడా సీక్వెన్స్ ఇచ్చారు, మొత్తం సేమ్ కలర్ వస్తుంది అన్నమాట. కాకపోతే దానికి ఇట్లా డిజైన్ చేసి వస్తుంది. ఆల్రెడీ థ్రెడ్ తోటి డిజైన్ చేసి బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ చేసి వస్తుంది. ఇది ఆల్ ఓవర్ మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట. ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం కట్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది వచ్చి లెమన్ ఎల్లో కలర్. వీటిలో కలర్స్ ఉన్నాయి, ఇంకో 3 కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. అందులో ఈ కలర్ ఒకటి, ఇది పీచ్ పింక్, కొంచెం డార్క్ అనమాట. ఇందులో కొంచెం లైట్ కనిపిస్తుంది, కొంచెం డార్క్. వేసుకుంటే ఇట్లా ఉంటుంది, సెల్ఫ్ వస్తుంది డిజైన్. మీరు దీంట్లో వచ్చే బ్లౌజ్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ వచ్చింది కాబట్టి ఆల్ ఓవర్ మీరు సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. అన్నీ కూడా ఇవి సిల్వర్ కలర్ సీక్వెన్స్ వచ్చాయి, కాకపోతే కలర్స్ అయితే మారుతాయి అనమాట. అది పీచ్ కలర్ కొంచెం డార్క్ అండి, ఇది కొంచెం లైట్గా కనిపిస్తుంది మీకు, కానీ డార్క్ కలర్ కొంచెం చూపిస్తాను. ఇది ఒక కలర్, ఇది ఇంకా లైట్ కనిపిస్తుంది. ఇది కొంచెం ఇప్పుడు చూపించిన కలర్ ఉంది కదా, ఆ కలర్లో కనిపిస్తుంది, కానీ బేబీ పింక్ అండి. ఇది లైట్ పింక్ వస్తుంది. ఇంకొంచెం చూడండి, ఈ కలర్ అనమాట. యాక్చువల్గా అయితే కలర్ ఇది సేమ్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడాను. అలాగే దీనికి థ్రెడ్ వర్క్ వస్తుంది, అట్లనే సిల్వర్తో మొత్తం కట్ వర్క్ వస్తుంది అనమాట. దీనికి కూడా అంతే, మీరు సిల్వర్ వేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ అయితే బ్లాక్ పేరప్ చేసుకోవచ్చు. ఏది పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది. ఓకే, కలర్ ఉంది అన్నాను కదా, అందులో ఇది ఒక కలర్ అనమాట. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ అండి, పిస్తా గ్రీన్ అంటాం కదా, ఆ పిస్తా గ్రీన్లో కొంచెం ఇంకా లైట్ గ్రీన్ అది. అలాగే ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్. ఇది కూడా బాగుంటుంది, వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. దీని మీదకి మీరు ఏదైనా సరే బ్లాక్ వేసుకోవచ్చు, లేదా సిల్వర్ వేసుకోవచ్చు, లేదంటే సీక్వెన్స్ కలర్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, మీకు ఏది బెటర్ అనుకుంటే అది చక్కగా వేసుకోవచ్చు. లేదు ఇందులో ఇచ్చింది కూడా మనకి చక్కగా డిజైన్ చేసి ఇచ్చారు, సెల్ఫ్ వేసుకుంటే ఒకలా ఉంటుంది, ఎలా వేసుకున్నా కూడా మనకు బాగుంటుంది. 4 కలర్స్ వచ్చాయన్నమాట కట్ వర్క్లోని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్. ఇది కూడా లైట్గా కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ ఉన్నది. ఇది మొత్తం పర్పుల్ కలర్, లైట్ డిసెంబర్ కలర్ అనమాట. చూడండి సీక్వెన్స్. ఇది కూడా అంతే, సెల్ఫ్ ఇచ్చారు, కానీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం వస్తుంది, ఇట్లా వర్క్ మొత్తం వస్తుంది, చిన్ని బుటీస్తో చిన్నగా వస్తాయి అన్నమాట. మొత్తం ఇదంతా ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది. అండ్ ఇది కూడా కట్ వర్కే, సేమ్ ఇందులో బ్లౌజ్ కూడా మనకి సీక్వెన్సే ఇచ్చారు, సేమ్ ఇదే కలర్లో సీక్వెన్స్ వస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ కూడా సెల్ఫే ఇచ్చారు, మీరు సెల్ఫ్లో కుట్టించుకున్నా పర్వాలేదు, లేదంటే సిల్వర్ కాంబినేషన్ కానీ బ్లాక్ కాంబినేషన్ కానీ వేసుకోవచ్చు. ఒక కట్ వర్క్ శారీసే ఇవి కూడా. ఇవి కూడా క్యాటలాగ్ శారీసే. వీటిలో ఇప్పుడు బెల్ట్ వస్తుంది కదా మనకి, ఈ శారీతో పాటు ఇలా బెల్ట్ ఇచ్చారనమాట. సేమ్ అదే శారీ ఎట్లయితే డిజైన్ చేశారో అలానే బెల్ట్ ఇచ్చారు మనకి. ఓకే, దీనికి కూడా శారీ ఆల్ ఓవర్ ఇట్లా కట్ వర్క్ వస్తుంది, ఇలానే కట్ వర్క్ వస్తుంది.
థ్రెడ్ వర్క్, కట్ వర్క్. శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది, బాగుంటుందండి వేసుకుంటే. ఇది కూడా అంతే, సీక్వెన్స్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చి ఇట్లానే బూటీస్ ఇచ్చారు మొత్తం. ఇదిగో ఇలా బ్లౌజ్ మొత్తం బూటీస్ ఇచ్చారు. అలానే మనకి చక్కగా పెట్టుకోవడానికి హిప్ బెల్ట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసేసారు. హిప్ బెల్ట్ మోడల్గా వచ్చేసి ఇందాక మన ఐస్ బ్లూ కలర్ చూసాం కదా, అందులోనే ఇది ఒక షేడ్. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే. దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్, ఎలాగో వీళ్ళు రెడ్ కలర్లో ఇచ్చారు కాబట్టి ఇట్లా రెడ్ బ్లౌజ్ కానీ పేరప్ చేసి కట్టుకున్నా చాలా బాగుంటుంది. దీనికి కూడా హిప్ బెల్ట్ ఇచ్చారు. ఇదిగోండి, ఇది హిప్ బెల్ట్. సేమ్ మన శారీ ఎట్లయితే డిజైన్ వచ్చిందో అదే డిజైన్తో హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారు. మనం కనుక వేసుకుంటే శారీ లుక్ అయితే ఇలా వస్తుంది. సింపుల్గా వస్తున్నాయి ఇట్లా శారీ. ఇది బ్లౌజ్, ఇదేమో వచ్చేసి శారీ అన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది శారీ. లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. డిజైనర్ బ్లౌజ్ అండ్ ఈ శారీకి వచ్చి ఈ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఇది చూపిస్తాను ఒకసారి. దీన్ని ఆల్ ఓవర్ కూడా చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఇట్లా అది శారీ పిక్ అన్నమాట. ఇప్పుడు అదే కాంబినేషన్లోని ఇంకొక కలర్ అన్నమాట. 3 కలర్స్ ఉన్నాయండి ఇందులో. అందులో ఇది లక్స్ బ్లూ కాదు, సీ బ్లూ కాదు, డిఫరెంట్ కలర్ అనమాట. ఇదిగోండి కలర్ వచ్చి ఇలా ఉంటుంది. దీనికి బ్లూ కలర్లో ఇచ్చారండి బ్లౌజ్. ఇలా ఉంటుంది అనమాట వేసుకుంటే. చాలా లైట్ వెయిట్ శారీస్ మీకు కావాలనుకుంటే ఒక 2 కలర్స్ చూసాం కదండి, అందులోని ఇదొక కలర్ అనమాట. ఇది క్రీమ్ కలర్ వస్తుంది. క్రీమ్ కలర్కి వచ్చేసి మనకి 2 కలర్స్ చూపించాను కదా, అట్లనే ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో వచ్చింది. ఇదిగోండి ఇదొక కలర్ అనమాట. 3 కలర్స్ వచ్చాయి అన్నాం కదా, అందులో ఇదొక కలర్. దీనికి వచ్చి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ ఇచ్చారండి, డిఫరెంట్ కలర్. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట కాంబినేషన్. అయితే చాలా బాగుంటుంది. ఇవి కట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి శారీస్. ఇప్పుడు వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట. ఈ ప్యూర్ జార్జెట్ చాలా బాగుంటుంది. జార్జెట్ ఇష్టమైన వాళ్ళు, బేబీగా శారీ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ శారీ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ అనమాట. ఇందులో కొంచెం డల్గా కనిపిస్తుంది, చాలా థిక్ బ్లూ కలర్. ఇది చాలా థిక్ కలర్. ఇది చూడండి ఇట్లా మొత్తం ఇవంతా కూడా ప్రింట్ కాదండి, ఇవి ప్రింట్ అస్సలు కాదు, వేవింగే. మొత్తం శారీతో పాటు వేవ్ అయ్యి వచ్చిందే అనమాట. దీనికి కూడా సెల్ఫే ఇచ్చారు. ఇంకోటి శారీ వేసుకుంటే ఇట్లా ఉంటుంది. కానీ మనకి ఆల్ ఓవర్ వచ్చి పళ్ళు ఇట్లా రిచ్ ఇచ్చారు. అట్లనే ఫ్రంట్ కూడా మనకి ఇట్లా పళ్ళు వస్తుంది. సారీ, బార్డర్ ఇది స్మాల్ బార్డర్ వస్తుంది. అట్లనే ఇలాగా కింద వచ్చి కొంచెం లార్జ్లో ఇచ్చారు బార్డర్ వచ్చి. ఇలా బుటీస్ ఆల్ ఓవర్ శారీ అంతా బుటీస్ ఉంటాయి. కానీ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు అనమాట. ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ అంతా కూడా బార్డర్ ఇచ్చారు. ఓకే,
ఇదైతే సింగిల్ పీస్ వచ్చిందండి, ఇది ఒకటే ఉన్నది. అలానే ఇప్పుడు మనకి ఇంకొకటి ఉంది, ఇంకో శారీ అనమాట. ఇది మాత్రం డిఫరెంట్ లుకింగ్ అండి, చాలా బాగుంటుంది శారీ. ఇది మొత్తం కూడా ఇది థిక్ మెరూన్ కలర్, డార్క్ చాక్లెట్ అనమాట, ఆ టైప్ వస్తుంది. ఈ కలర్ చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కూడా మనకి ఇదే ప్యాటర్న్ వస్తుంది. ఇది వచ్చేసి మన పైన అంచు వస్తుంది, అలాగే ఇది కింద అనమాట, కింద బార్డర్. కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ. ఇదిగోండి పళ్ళు చూపిస్తాను. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇది బ్లౌజ్ పార్ట్. ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది. ఈ బార్డర్ మనకి ఇట్లా వస్తుంది కాబట్టి ఈ పళ్ళు, ఈ శారీకి బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు కదా, ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా లుకింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది కూడా మనకి మెరూన్ కలర్ ఇచ్చారు, ఇదేమో లైట్ కలర్ ఇచ్చారు. సేమ్ కలర్ బ్లౌజ్ ఇస్తే మాత్రం బాగుండేది కాదు, సీక్వెన్స్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇది కూడా. ఇప్పుడు ఒకటి బార్డర్ ఉన్నది చూసాం కదండి, అట్లనే ఇప్పుడు ఇంకో బార్డర్ మనం కొన్ని ఇప్పుడు బార్డర్ శారీ ఒకటి చూపించాను కదా, సేమ్ అట్లనే బార్డర్ టైప్ వస్తుంది. కానీ ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది, మిక్స్ చేసుకోవద్దు. చూడండి ఎల్లో అండ్ ఎల్లో అనమాట, ఇది ఎల్లో అండ్ కాఫీ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి ఇలాగా, ఇదంతా పళ్ళు. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, ఇట్లాగా చిన్న చిన్ని బర్డ్స్ లాగా ఇచ్చారు, లోటస్, చిన్న చిన్ని లోటస్లు. ఆల్ ఓవర్ బ్లౌజ్ పార్ట్ మొత్తం వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. కట్టుకుంటే చాలా నీట్ లుకింగ్, గుడ్ లుకింగ్ అనమాట. ఇది కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బార్డర్ వచ్చేసి ఇదనమాట, రిచ్ బార్డర్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మిస్ చేసుకోవద్దు. ఇది ఒక డిఫరెంట్ శారీ అండి, పింక్ అండ్ బ్లూ బార్డర్ అనమాట. మధ్యలో మనకి ఇట్లాగా బాందిని టైప్ ఈ బార్డర్ ఇలా వస్తుంది అనమాట. కట్టుకుంటే మాత్రం చాలా నీట్గా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ బ్లూ కలరే వస్తుంది. ఇది మాత్రం యాజ్ టీజ్ బయట నా దగ్గర ఎలా ఉందో అలాగే యాజ్ టీజ్గా కనిపిస్తుంది పిక్. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది శారీ. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి, ఇది పళ్ళు, ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ఇదిగోండి రన్నింగ్లో ఇచ్చారు మనకి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, బ్లౌజ్ అంతా ప్లెయిన్గా వస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా, ట్రై చేయండి. నేను మళ్ళీ మంచి బ్యూటిఫుల్ శారీస్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు ఒక్కొక్కటి పింక్ చేయండి, నేను కాస్ట్ అనేది చెప్తాను, రీజనబుల్ ప్రైసెస్కే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బై, అండ్ హిట్ ద బెల్ ఐకాన్.